టీమిండియా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ తో బిజీగా ఉంది. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత వెంటనే జింబాబ్వేతో టీ20 సిరీస్, శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడనుంది. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్, అలాగే శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ లతో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఐపీఎల్ హీరోలు. వీరితో పాటు పలు కారణాలతో జట్టుకు దూరంగా ఉన్న ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగి జట్టులోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. జూలై 6 నుంచి జింబాబ్వేతో జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షత్ రాణా, ఎస్ దయాల్, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే విజయ్ కుమార్ వైశాఖ్ లతో పాటు పంజాబ్ కింగ్స్ నయా సెన్సేషన్ సుశాంత్ సింగ్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తుంది. జింబాబ్వే సిరీస్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి యంగ్ ప్లేయర్లను పరీక్షించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు టీ20 వరల్డ్ కప్ కు ట్రావెల్ రిజర్వ్ గా ఎంపికైన శుభమన్ గిల్, రింకు సింగ్, అవేస్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లు కూడా స్క్వాడ్ కి ఎంపిక కానున్నారు. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా ఎంపిక అవుతారని సమాచారం. ఈ సిరీస్ కోసం వచ్చే వారం జట్టును ప్రకటిస్తారని తెలుస్తుంది.